హలో అందరికీ. నేను మీ సౌజన్య పతివాడ. ముందుగా మీ అందరికీ మా హృదయాలయ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. హలో గాయ్స్! ముందుగా మా ఛానల్‌ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టేయండి. అలాగే ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు రక్షక ప్రేమ. రచించిన వారు కీర్తిప్రియ. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం లేకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం పదండి. రక్షక ప్రేమ ఎపిసోడ్ నెంబర్ 12. ఎర్లీ మార్నింగ్ 6. యథావిధిగా మనోజ్ ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోయాడు. మనోజ్ అటు వెళ్ళగానే ఒకరు మెల్లిగా లోపలికి అడుగు పెట్టి చరణ్ దగ్గరకు వెళ్ళి తన పక్కనే కూర్చొని తలనిమ్ముతూ, ఎలా ఉన్నావు? నేను ఇలా చూడలేకపోతున్నాను రా. నువ్వు కాచిన ప్రతి కన్నీటి బొట్టు నా గుండెలో ఒక్కొక్క కత్తి బలం దించినట్లే ఉంది తెలుసా అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని, నిన్ను నేను ఎలాగైతే చూడకూడదని అనుకున్నానో అలానే చూడాల్సి వస్తుంది అని కల్లో కూడా అనుకోలేదు చరణ్ అని తన చేయి పట్టుకొని బాధపడతారు. నీ కళ్ళలో ఇంకొక కన్నీటి చుక్కు కూడా రానివ్వను అని ప్రేమగా తన చేతిని ముద్దు పెట్టుకొని తన చెంపకి చరణ్ చేయి ఆనించి కొద్దిసేపు ప్రేమగా అలా తనని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఎవరో వస్తున్నట్టు చప్పుడు వినిపించేసరికి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇదేమీ చరణ్కి వినపడలేదు. రాత్రి ఎంతసేపు అయినా నిద్ర పట్టక బాధపడుతూనే ఉన్నాడనేసి మనోజ్ స్లీపింగ్ పిల్స్ వేసి పడుకోబెట్టేస్తాడు. ఆ మత్తులోనే నిద్రపోతున్నాడు చరణ్. మార్నింగ్ 8:30. అందరూ బ్రేక్ఫాస్ట్ కోసం డైనింగ్ టేబుల్ దగ్గరే ఉన్నారు. అరే అన్నయ్య, బావేడి? నైట్ కూడా చూడలేదు నేను. నైట్ కొంచెం వచ్చేసరికి లేట్ అయిందని పడుకొని ఉన్నాడు, వస్తాడులే. వీళ్ళు ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మెట్లు దిగుతూ కాకి డ్రెస్లో హుందాగా నడిచి వస్తున్నాడు చరణ్. అక్కడ ఒకరి కళ్ళకి చూడడానికి అచ్చం హీరోలా కనిపిస్తున్నాడు. ఎంత కంట్రోల్ చేసుకుందామన్నా తన నుంచి చూపు పక్కకు తిప్పుకోలేకపోతూ ఉంటారు. నాన్న చరణ్, కొంచెం సేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, అప్పుడే లేకపోతే ఏమి అని అడుగుతుంది రాధ. పర్లేదు అత్తయ్య, ఇప్పటికే చాలాసేపు పడుకున్నా. సరేలేదా, టిఫిన్ చేద్దు అని కిరణ్ అంటే, వద్దు మావయ్య, ఆకలిగా లేదు. అదేంటి బావా, నువ్వు నైట్ కూడా తిన్నావో లేదో తెలీదు, రా ఇటు అని శైలు చరణ్ని తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోబెడుతుంది. ఎందుకో తెలీదు, రోజు శైలు కోసం పరితపించే చరణ్ కళ్ళు ఇప్పుడు శైలుని చూస్తే వాలిపోతున్నాయి. తన వైపు కూడా చూడలేకపోతూ ఉంటాడు. బహుశా వాటికి కూడా తెలిసిందేమో తన మనసులో తను లేడు అని. అందుకే తనని బాధ పెట్టడం ఇష్టం లేక వాటంతట అవే కంట్రోల్ చేసుకుంటున్నాయి. అలా అని శైలుని దూరం పెట్టి తనని బాధ పెట్టలేడు. అది బాధపడితే అస్సలకి తట్టుకోలేడు. అందుకే ఏం మాట్లాడలేకపోతూ ఉంటాడు. వదినా, బావకి కూడా పెట్టు. అక్కడున్న అందరి చూపు చరణ్ పైనే. తాను ఎలా ఉన్నాడో ఏంటో అని ప్రతి ఒక్కరి మనసులో బాధతో పెద్ద అగ్నిగోళాలే రగులుతున్నాయి. తిను బావా. ముద్ద మింగడు పడుకున్న శైలు కోసం తప్పక తినాల్సి వస్తుంది చరణ్కి. అవును గీతు, ఇంత సడన్గా వచ్చేసావేంటి? ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంది రాధ. తింటున్న దానికి ఒక్కసారిగా అలా అడిగేసరికి పొలమారిపోయి దగ్గుతుంటే పక్కనే ఉన్న మనోజ్, అరే జాగ్రత్త గీతు అని తల తడుతూ, ఇదిగో వాటర్ తాగు అంటూ వాటర్ తాగిపిస్తాడు. థ్యాంక్ యూ అన్నయ్య అని నీళ్లు గట్టగట్టా తాగుతుంటే, హే గీతు, ఎందుకంత తొందర, కొంచెం మెల్లగా తాగు అంటుంది శైలు. వాటర్ తాగేసి, అదేం లేదాంటీ, అమ్మకు కొంచెం హెల్త్ బాగాలేదంటేను ఊరు వెళ్ళేసి నేను నైటే వచ్చాను. అవునా, ఎలా ఉంది అమ్మకి ఇప్పుడు? పర్లేదు అంకుల్, కొంచెం బీపీ ఎక్కువ అవడం వల్ల పడిపోయిందంట. కొంచెం జాగ్రత్తగా చూసుకోమన్నారు. అందుకే ఒక్కరిదే అక్కడ ఏముంటుందిలే అని ఇక్కడికి తీసుకొచ్చేసాను. ఇక్కడ ఎలాగో నేను ఆల్రెడీ ఇల్లు తీసుకున్నా కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. ఓ, మరి మీ అమ్మగారు జాబ్ రా అని అడుగుతాడు మనోజ్. రిజైన్ చేయించేశాను అన్నయ్య, ఈ వయసులో ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతుంది. అది కాక గవర్నమెంట్ జాబ్ అవ్వడం వల్ల ఆ ఊరు వదిలి రాలేకపోతుంది. నాకేమో ఇక్కడ సీట్ వచ్చింది, స్టార్టింగ్ నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ జాబ్ పోతే పోయిందిలేమా, ఇక్కడికి వచ్చేసే అని. దానికి ఇది మీ డాడీ చేసిన జాబ్ రా, దీన్ని వదిలి రావాలనిపించడం లేదు అనేసి నా మాట కూడా వినేది కాదు. ఇంక ఇప్పుడు తన హెల్త్ కూడా ఇలా అవుతుంటే నా వల్ల కాలేదన్నయ్య, అందుకే బలవంతంగా తీసుకొచ్చేసాను. ఎలాగో నాది ఇప్పుడు ఫైనల్ ఇయర్ కాబట్టి మార్నింగ్ కాలేజ్కి వెళ్తూ ఏదైనా పార్ట్ టైం జాబ్ చూసుకుందాం అనుకుంటున్నాను. వెరీ గుడ్ రా తల్లి, అమ్మను బాగా చూసుకోవాలనుకుంటున్నావు అని కిరణ్ అంటే, నిజంగా ఇలాంటి కూతుర్ని పొందడం లక్ష్మి అదృష్టం అంటుంది రాధ. ఎక్కడో ఎందుకురా, మా కంపెనీసే ఉన్నాయి కదా, నీకు ఎప్పుడు ఫ్రీ టైం దొరికినా ఆఫీస్కి వచ్చే, తెలిసిన వాళ్ళమే కదరా. కానీ అంకుల్ అని ఆలోచిస్తుంటే, భయపడకు, నీ క్వాలిటీస్ చూసే ఇస్తాంలే. ఆ మాటకు నవ్వుతారు అందరూ. హారా, నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, ఫ్రీగా ఏది తీసుకో. నీ వ్యక్తిత్వం మా అందరికీ బాగా తెలుసులే. ఎలాగో పీజీ బేస్ మీద నీకు మంచి పొజిషన్ రావచ్చు, వెంటనే అప్లై చేసేసేమా, ఓకేనా అంటాడు మనోజ్ నవ్వుతూ. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ అంకుల్ నవ్వుతూ కళ్ళాపుతారు ఇద్దరు. మావయ్య, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటాడు చరణ్.
బావా అని శైలు పిలుస్తుంటే వెళ్తున్నవాడు కాస్త అక్కడే అయిపోతాడు. కానీ వెనక్కి మాత్రం తిరగలేదు. ఏం లేదు, గీతు మార్నింగే వచ్చింది మనల్ని చూడ్డానికి. ఎలాగో నీ ఆఫీస్ కూడా అటు సైడే కదా, కొంచెం తనని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేస్తావు బావా. అలాగే అని మాత్రం అనగలిగాడు. గీతు వైపు చూసి ఆల్ ది బెస్ట్ అని కళ్ళెగరేస్తుంది శైలు. చిన్నగా నవ్వుకొని ఓకే అంకుల్ ఆంటీ, ఇక నేను వెళ్ళొస్తాను, బాయ్ అన్నయ్య, బాయ్ షాలు, బాయ్ రా అని శైలుకి చెప్పేసి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ఇద్దరి వైపు కొంచెం బాధగా కొంచెం ఆనందంగా చూస్తుంది శైలు. ఎందుకో శైలు ప్రవర్తన వింతగా ఉంది ఇంట్లో వాళ్ళందరికీ. వాళ్ళు వెళ్ళిపోయాక వెనక్కి తిరగగానే అందరూ తన్నే చూస్తూ ఏంటి మ్యాటర్ అని కళ్ళతోనే అడుగుతారు. తన ఫ్యామిలీ దగ్గర ఏది దాచలేను, ఒకవేళ దాచినా ఈజీగా కనిపిస్తా అనుకుంటే నవ్వొచ్చేసింది శైలుకి. ఏమైందిరా, ఎందుకలా నవ్వుతున్నావు? ఏం లేదన్నయ్య, నా గురించి మీ అందరిలో ఒకేసారి అనుమానం వచ్చేసరికి నన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నారా అనేసి నవ్వొచ్చేసింది. ఇప్పుడు చెప్పు పాప, ఇంత మార్నింగే గీత ఇక్కడ ఏం చేస్తుంది అని అడుగుతుంది షాలు. చెప్పా కదా మనల్ని చూడ్డానికి వచ్చింది అని. అబ్బా, కహానీలు నా దగ్గర చెప్పకలే కానీ ఏంటో చెప్పు అంటాడు మనోజ్ చిన్నగా నవ్వేసి. గీతుకి బావ అంటే ప్రాణం అన్నయ్య. ఒక్కసారిగా వింటున్న వాళ్ళందరికీ షాక్ కొట్టినట్టు అవుతుంది. అందరినీ ఒకసారి చూసి అంటుంది. ఇది నీకెలా తెలుసురా? అదేంటన్నయ్య, నాకుందే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, అలాంటిది వాళ్ళ గురించి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా? మనోజ్ వైపు చూస్తూ అన్నయ్య చెప్పరా, నీకు తెలుసు కదా నేను బావని ఎప్పుడు నీలాగే చూశానని. మరి నువ్వైనా నా మీద తన ఫీలింగ్స్ని కంట్రోల్లో ఉండేలా చూడొచ్చు కదా. వింటున్న అందరూ శైలుకి ఎలా అన్న క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టుకొని షాక్తో చూస్తున్నారు. ఫస్ట్ టైం అన్నయ్య, బావని అలా చూస్తుంటే ప్రాణం ఉండబట్టలేదు. ఇదంతా నా వల్లే అనేది గుర్తొస్తుంటే గుండెలో నొప్పి పెరిగిపోతుంది వదిన. ఏదైనా చేసుకొని చచ్చిపోబుద్ది అయింది అని బాధగా చెప్తుంటే హే శైలు, ఏంటా మాటలు? నిజంగా అన్నయ్య, నీకు తెలుసు కదా మీ ఇద్దరు అంటే నాకు ఎంత ప్రాణమని. మీ ఇద్దరిలో నాతో ఒక్క సరిగ్గా లేకపోయినా నేను అస్సలు తట్టుకోలేను. బావ నన్ను ఇష్టపడుతున్నాడని ముందే తెలుసు నాకు. కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ నాతో నార్మల్గానే ఉంటుంటే నేను పెద్దగా పట్టించుకోలేదు. కానీ రోజు రోజుకి తను నా మీద ఫీలింగ్స్ పెంచుకుంటూ పోతుంటే చాలా భయం వేసింది. ఎలా ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ఆ టైంలోనే నాకు గీతు ప్రేమ గురించి తెలిసింది. ఎలా రా, ఎప్పుడు అని అడుగుతాడు మనోజ్. నీది వదింది లవ్ సక్సెస్ అయిన రోజు గుర్తుందా అన్నయ్య? మనం అందరం చాలా సంతోషంగా ఉంటే గీతు మాత్రం బావనే బాధగా చూస్తూ కనిపించింది. అప్పుడే డౌట్ వచ్చింది నాకు. బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి తన వెనకే వెళ్ళాను. గీతు బాల్కనీలో నుంచి ఏడుస్తూ ఎందుకు శరణ్, ఎవరు చూసినా వాళ్ళు ప్రేమించిన వాళ్ళ గురించి ఆలోచిస్తారే తప్ప వాళ్ళని ఇంతలా ఇష్టపడే వాళ్ళని కనీసం కన్నెత్తైనా కూడా చూడరు. నువ్వంటే పిచ్చిరా నాకు, కానీ నీకేమో శైలు అంటే ప్రాణం. నేను చూసిన ప్రతిసారి నీ జీవితంలో నేను లేనన్న విషయం గుర్తొస్తుంటే ప్రాణం పోతున్నట్టే అనిపిస్తుంది అంటూ ఏడుస్తుంటే వెనక్కి ఇదంతా వింటున్న శైలుకి మైండ్ బ్లాక్. ఆ షాక్తోనే ఏంటి గీతు బావని లవ్ చేస్తుందా అని అనుకొని గీత దగ్గరకు వెళ్ళి గీతు భుజం మీద చెయ్యేస్తుంది. అంత సడన్గా చేయి పడేసరికి ఉలిక్కి పడి వెనక్కి తిరుగుతుంది గీతు. శైలును చూసి స్టన్ అయ్యి శైలు నువ్వెప్పుడొచ్చావే అని నవ్వు నటిస్తూ అంటుంటే ఎందుకే నటిస్తావు? భయంగా పొరపాటున వినేసిందా ఏంటి అనుకుంటుంటే నేనంతా విన్నాను అనగానే కళ్ళు పెద్దవి చేసి అది శైలు నిజంగా బాగుంది, నేను ఎప్పుడూ ఆ దృష్టితో చూడలేదు, అన్నయ్యతో పాటే చూశాను అని తను ఏమైనా తనని తప్పుగా అనుకుంటుందేమో అని చెప్తుంటే చిన్నగా నవ్వి నీ గురించి నాకే చెప్తున్నావా? నాకు తెలీదా నువ్వు తనని ఇష్టపడట్లేదని? కానీ తను నిన్ను ఇష్టపడుతున్నాడు కదా. కానీ గీతు నీ ప్రేమ విషయం బావికి చెప్తే వద్దురా, తన మనసులో నేను లేను, నువ్వు మాత్రమే ఉన్నావు. ఒకేసారి ఇక్కడ అంటూ తన గుండెల మీద చేయి వేసుకొని ఇద్దరికి చోటు ఇవ్వలేంరా. కానీ బావ అంటే నాకు ఫీలింగ్ లేదు కదా గీతు. నీకు లేకపోయినా తనకుంది కదరా. సరే అయితే నాకు మాట ఇస్తావా? అర్థం కాక ఏంటి, నా మనసులో బావ మీద ఫీలింగ్ లేదు అని నాకు నా లైఫ్లోకి నా లైఫ్ పార్ట్నర్ వస్తే ఆ విషయం తనకు తెలుస్తుంది కదా. అప్పుడు ఖచ్చితంగా తన మనసులోంచి నన్ను తీసేస్తాడు. చిన్నగా నవ్వి నీకు చరణ్ గురించి సరిగ్గా తెలిసినట్టు లేదే, వాడికి నువ్వంటే ఎంత పిచ్చో తెలుసా, అంత ఈజీగా నిన్ను మర్చిపోలేడు. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నా. తన లైఫ్లో నేను లేనన్న విషయం తనకి తెలిసాక నీ ప్రేమతో బావని మార్చుకోవాలి. నీ గురించి నాకు బాగా తెలుసు గీతు. నేను లేనని నీ దగ్గరకు వస్తే నువ్వు భరించలేవు. నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు బాగా తెలుసు. అందుకే ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా బావ మనసులో నేను తప్ప వేరొకరు లేరు అని.
సో ఎప్పుడైతే తన మనసులోంచి నేను వెళ్ళిపోతానో అప్పుడు నువ్వేంటో నీ ప్రేమేంటో బావకి అర్థమయ్యేలా చెయ్యి. ఎలా అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా, నువ్వే అన్నావు చరణ్ గురించి నాకు బాగా తెలుసు అని. మరి మా బావ కోసం వెయిట్ చేస్తారే సిస్టర్ గారు? కళ్ళ నీళ్ళతోనే నవ్వుతూ, నా జీవితకాలమైనా వెయిట్ చేస్తాను రా, బంగారమే నువ్వు అంటే ఇద్దరు ప్రేమగా హత్తుకుంటారు. ఇది డాడీ జరిగింది. ఆ రోజు నుంచి బావ పరిస్థితి ఎలా మార్చాలా అని ఆలోచిస్తూనే ఉన్నాను. నేను సిద్ధు సార్తో ఉన్నప్పుడంతా బావ ఎంత కుమిలిపోతున్నాడో చూస్తూనే ఉన్నా. కానీ కావాలనే తప్పక తన మనసు మారాలని తను బాధపడుతున్న చేక తప్పలేదు. అందరూ సాయిలోని ప్రేమగా చూస్తున్నారు. నీకు ఈ విషయం ఎలా చెప్పాలో చెప్తే ఎలా రియాక్ట్ అవుతావో అని చాలా భయపడ్డానే అని మను అంటే, నిన్న మీరంతా బావ దగ్గరికి వెళ్ళాక తను తినేంత వరకు నాకు నిద్ర పట్టలేదు అన్నయ్య. బంగారం రా నువ్వు, వాడి గురించి ఇంతగా ఆలోచించావు అని మను ప్రేమగా చూసుకుంటాడు చెల్లిని. వాడు ఏమైపోతాడని భయపడ్డాను రా, కానీ గీతు లాంటి మంచి అమ్మాయి వాడికి దొరకడం నిజంగా వాడి అదృష్టం అంటాడు కిరణ్. అవును డాడీ, నా చిట్టి తల్లి, ఇలా రామ్మ నవ్వుతూ వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తుంది శైలు. తన నుదుటి మీద ముద్దు పెట్టుకొని నా బంగారం అందరి గురించి ఆలోచిస్తుంది. సరేలే పాప, కాలేజ్కి టైం అవుతుంది, రావా ఏంటి అంటుంది షాలు. మనోజ్ భుజం మీద మోచే ఆనించి, అయ్యో అన్నయ్య, వదినికి మతుమరుపు ఏమైనా వచ్చిందేమో, ఒకసారి టెస్ట్ చేయించకూడదు? ఎందుకే? లేకపోతే ఏంటి వదిన, ఈరోజు సెకండ్ సాటర్డే, అది మర్చిపోయావు నువ్వు. ఓ షిట్, ఇదెలా మర్చిపోయాను నేను? అదే చెప్తున్నా కదా మతిమరుపు వచ్చింది అని. నిన్ను అని కొట్టడానికి వెంట పడుతుంటే అమ్మో అంటూ షాలుకి దొరకకుండా పరిగెడుతుంది శైలు. వీళ్ళు అల్లరంతా నవ్వుతూ చూస్తున్నారు మిగతా ముగ్గురు. వామ్మో, ఇంట్లో ఒక్క అల్లరి పిల్ల ఉంటేనే చెవులు పోతున్నాయి, ఇప్పుడు ఇంకొకరు కూడా జత అయ్యారు, ఎలా తట్టుకోవాలో ఏంటో అని రాధ నవ్వుతూ చెప్తుంటే ప్రేమగా సతిని చెల్లిని చూసుకుంటున్నాడు మనోజ్. సిద్ధు మాయానిలయం. సిద్ధు ఇంటికి ఏం పేరు పెట్టాలో తెలియలేదంట మన కీర్తి పాపకి, అందుకే ఈ పేరు పెట్టేసింది, అడ్జస్ట్ అయిపోండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా? ఎప్పుడూ కొంచెం సేపు వచ్చి తగ్గిపోయే నొప్పి ఈసారి ఎక్కువ అవడం వల్ల తన రెసిస్టెన్స్ పవర్ పూర్తిగా నార్మల్ అవడానికి చాలా టైమే పట్టింది సిద్ధుకి. కిట్టి, మొన్న శైలు వాళ్ళ ఇంటి దగ్గర శరణ్యుడికి సంబంధించింది ఏదో దొరికిందన్నావేంటది అని అడగగానే కిట్టి తనతో ఉన్న ఒక క్లాత్ ముక్క చూపించి, ఇదే సిద్ధ. అది తీసుకొని తన కళ్ళు మూసుకొని శక్తితో ఏం జరిగిందో తెలుసుకుంటున్నాడు సిద్ధు. మూసుకున్న కళ్ళని ఒక్కసారిగా తెరిచేసరికి సిద్ధు కళ్ళు బ్లూగా మారిపోయి ఆ ప్రాంతాన్ని అంతా చూస్తున్నాయి. ఏమైంది సిద్ధ? అటు చూడు కిట్టి. కిట్టి అటు చూసేసరికి తనకి ఎదురుగా ఒక నిర్మానుష్యమ ప్రాంతంలో చుట్టూ పొదలతో చుట్టుకుపోయిన మర్రి చెట్టు ఊడలు, ఆ ఊడల మధ్య ఒక చిన్న గదితో ఉన్న ఒక గుడిసె, వెలుతురు నీడ కూడా కనిపించని ప్రాంతం, గాలి కూడా దూరడానికి వీల్లేనట్టుగా ఆ గుడిసె చుట్టూ గోడ తప్ప మరే కిటికీ కానీ చిన్న బొక్క కానీ కనిపించడం లేదు. గదంతా చీకటి. మెల్లిగా సిద్ధు కిట్టి ముందు వెళ్తూ ఆ గదినంతా పరిశీలిస్తున్నారు. ఆ గది అంతా శరణ్యుడు వాసనే వస్తుంది. దరిద్రుడు, ఇక్కడికి వచ్చాక స్నానం కూడా చేసినట్లేడు సిద్ధ అని కిట్టి అంటుంటే వెతుకుతున్న సిద్ధు కాస్త ఆగిపోయి కిట్టి వైపు తిరిగి, వాడేమైనా మనిషి అనుకున్నావా కిట్టి? అసురుడు, వాళ్ళకి స్నానాలు సోకులు ఉండవు. మనమంటే మనుషులకు కొంచెం ఒకేలా ఉంటాం కాబట్టి ఇవన్నీ మనకుంటాయి, వాళ్ళకి ఎలా ఉంటాయి? అది తెలుసు సిద్ధ, కానీ ఇది వాడి లోకం కాదు కదా, కనీసం ఎక్కడికి వచ్చాకైనా అలాంటివి అలవాటు చేసుకోవచ్చుగా అనేసి అంటున్నాను అంతే. వీళ్ళు ఇలా మాట్లాడుతూ ఉండగా ఆ వాసన మెల్లిగా మారుతూ అది చండాలంగా కుళ్ళిపోయినట్టుగా వస్తుంటే ఇద్దరు ఈ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుందా అని రూమ్ అంతా చూస్తుంటే ఆ రూమ్కి ఒక మూలన ఏదో పడిపోయినట్టు కనిపించేసరికి అక్కడికి వెళ్తారు ఇద్దరు. సిద్ధు కొద్దిగా వెలుతురులో మెల్లిగా ప్లేస్కి పైవైపుగా చూస్తుంటే ఒక మనిషి శరీరం, ఆ శరీరాన్ని అతి ఘోరంగా పీక్కుని తినేసినట్టుగా మెడపై, అతని గుండెపై నోటు గుర్తులు కనిపిస్తుంటే ఈ పని శరణ్యుడు చేసిందే అని తెలుసుకోవడానికి పెద్దగా టైం పట్టలేదు సిద్ధు కిట్టీలకి. సిద్ధు ఒకసారి అతని బాడీని తాకి అసలేం జరిగిందో తన ఊహాశక్తితో తెలుసుకుంటున్నాడు. సిద్ధు కళ్ళలో ఏం చూస్తున్నాడో నేను మీతో చెప్పేస్తాను, చూసేయండి. సిద్ధు కళ్ళు మూసుకోగానే అది ఒక అడవి ప్రాంతం. అక్కడికి కొంతమంది పిక్నిక్ అని వెళ్ళారు. అందులోంచి ఒకడు అడవి చెట్లను చూస్తూ వాటిని ఫొటోస్ తీసుకుంటూ అడవిలోకి పూర్తిగా వెళ్ళిపోతుంటే ఒక మనిషి శరీరం కోసమే ఎదురు చూస్తున్న శరణ్యుడు అతన్ని చూడగానే వాడి దుష్టశక్తితో అతని నోరు మూసేసి చేతులు కాళ్ళు ఊడలతో కట్టేసి గాల్లో ఎగరేసుకుంటూ ఎవరూ చూడని ఒక ప్రాంతానికి లాక్కుని పోతాడు. తాను ఎక్కడికి పోతున్నాడో ఎలా పోతున్నాడో అర్థం కాక గిలగిలా కొట్టుకుంటూ ఆ ఊడలు విప్పుకోవడానికి ఎంత ట్రై చేసినా తన వల్ల కావడం లేదు. అలా ఒక ప్లేస్లో గాల్లో నుంచి కిందకి పడేసి అతని దగ్గరకు వచ్చి క్రూరంగా నవ్వుతూ, ఇదిగో తమ్ముడు, మర్యాదగా నువ్వు ఎవరు ఏంటి అని ఏం అడగకుండా
నాకు సహకరిస్తే నా పని నేను చూసుకొని వెళ్తా. కాదు కూడదు అన్నావంటే అతి దారుణమైన స్థితికి నువ్వు వచ్చేలా చేయాల్సి వస్తుంది. ఇంక నీ ఇష్టం అని క్రూరంగా చెప్తుంటే చూడటానికి చాలా వికృతంగా విచిత్రమైన వేషధారణతో చూస్తూనే దడుచుకునేలా ఉన్న శరణ్యుడి రూపం చూసి కొద్ది కొద్దిగా వెనక్కి జరుగుతూ భయంగా, హే ఎవరు నువ్వు, ఇక్కడేం చేస్తున్నావు, ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చావు అని అంటుంటే, అయ్యో ఇప్పుడే కదా ఎంతో వివరంగా ఏమీ అడగకూడదు, మర్యాదగా నా పని చేయాలని చెప్పింది అని తన ముఖం దగ్గరికి తన ఫేస్ పెట్టి, మళ్ళీ అదే అడుగుతున్నావు అని కోపంగా, ఇలా అడగకూడదు, నా శక్తి ఏంటో నేను చూసుకుంటా అనేసి అతని శరీరంలోకి వాడి ఆత్మని జొరబెడతాడు. శరణ్యుడి దగ్గరకు వస్తుంటే భయం భయంగా అరుస్తూ వాడి ఆత్మ తన బాడీలో దూరగానే అతని అరుపులు ఆగిపోతాయి. ఒక మనిషి శరీరంలోకి దూరగానే పైశాచికంగా ఆ శరీరాన్ని ఆస్వాదిస్తూ పైకి లేచి మెడవిరుచుకుంటూ వికృతంగా నవ్వుతూ, రే సిద్ధా, నాకు ఈ భూమి మీద తిరిగే శక్తి లేదు అని చాలా ప్రశాంతంగా ఉండుంటావు కదా, ఇప్పుడు చెప్తా నీ పని అనుకొని వదిలేసిన తన శరీరాన్ని పక్కనే ఉన్న ఒక చిన్న గుడిసెలో భద్రపరుచుకుంటాడు. ఇదంతా తన దివ్య దృష్టితో చూస్తున్న సిద్ధు, నీ మొద్దు బ్రతుక్కి ఇంతకు మించి ఏం ఆలోచించగలవులే అని ఒక గర్వపు నవ్వు నవ్వుతాడు సిద్ధు. ఆ నవ్వులోని అర్థం ఏంటా అనేది నెక్స్ట్ ఏం జరుగుతుందో చదివేయండి, మీకే తెలుస్తుంది. ఎంతో ఆశగా ఎప్పుడెప్పుడు పొద్దున్న అవుతుందా, ఎప్పుడెప్పుడు వెళ్తుర్ని చూస్తానా అని నిద్ర కూడా పోకుండా అక్కడే ఒక మర్రి చెట్టు కింద మాంత్రికుల్లా కూర్చుని పడిగాపులు కాస్తున్నాడు శరణ్యుడు. చందమామను మెల్లిమెల్లిగా కిందకి వెళ్తుంటే సూర్య భగవానుడు కొద్ది కొద్దిగా పైకొస్తున్నాడు. నల్లటి చీకటి వీడి తెల్లగా మెరుస్తున్న మేఘాల కాంతికి సూర్యుడి వెలుగులు తోడై ప్రకాశవంతంగా తెల్లవారుతుంటే దానికోసమే 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న శరణ్యుడి ఆత్మ అతని బాడీ లోపలే వెలుతురుని తట్టుకోలేక కొంచెం కొంచెంగా కృంగిపోతుంది. ఏం జరుగుతుందో అర్థం కాక సూర్యుడిని చూడాలని కళ్ళు పెద్దవి చేసి తల పైకెత్తగానే నిప్పుల కుంపట్లా ఉన్న సూర్యుడి కళ్ళు క్రోధంగా వాడినే చూస్తుంటే బింక చచ్చిపోయి లోపలున్న తన ఆత్మ కొద్ది కొద్దిగా కాలిపోతున్నట్టు అనిపిస్తుంటే భయంగా అతని శరీరం నుంచి వేరుపడి వెళ్ళి గుడిసెలో దాచిపెట్టుకున్న వాడి శరీరంలోకి దూరిపోతాడు. తిరిగి వాడి శరీరంలోకి రావడంతో కొద్దిగా ఊపిరి అందినట్టు అనిపిస్తుంటే, అసలు ఇదెలా సాధ్యం, ఆ సిద్ధుగాడు ఈ భూమి మీద తిరగలుగుతున్నాడు అంటే నేను కూడా తిరగలను కదా అని అనుకుంటుంటే సూర్యుడు గట్టిగా నవ్వుతూ, మూర్ఖుడా, సిద్ధు లాంటి వాళ్ళు ఈ భూమాత ప్రాణాలని నీలాంటి రాక్షసుల బారి నుంచి తరతరాలుగా కాపాడుతూ వస్తున్న మనుష్య రక్షకులు, వాళ్ళతో నీకు పోలిక. శరణ్యుడు కోపంగా, ఆ మనుష్య రక్షకులే లేకుండా చేయడానికే కదా నేను ఇక్కడికి వచ్చింది అని నవ్వుతుంటే, దరిద్రపు కళలు కనుక నాయనా అంటూ జరగబోయే తలుచుకొని కొద్దిగా నవ్వుతాడు సూర్యుడు. శరణ్యుడికి ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఉండిపోతాడు. ఆ మనిషి బాడీకి మెల్లిమెల్లిగా మెలకు వస్తుంటే తన వశీకరణతో పూర్తిగా తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు శరణ్యుడు. అప్పటి నుంచి రాత్రి తప్పితే ఇంకెప్పుడు బయటికి రాలేను అని తెలిసి అతని శరీరం ఆధారంగానే ఇన్ని రోజులు సిద్ధు ఎక్కడుంటే అక్కడికి ఈవినింగ్ 6 అయితే చాలు అక్కడికి వెళ్ళి సిద్ధు యొక్క ప్రతి కదలికని అబ్జర్వ్ చేస్తూ అదే పనిగా శైలుని ఎలాగైనా లొంగ తీసుకోవాలి అని ట్రై చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలోనే శరణ్యుడు లాంటి అసురులు భూమి మీద బ్రతకాలి అంటే ఏదో ఒక మాంసం పడాలి వాళ్ళకి, అందుకే ఈ జంతు హత్యలను చేస్తున్నాడు శరణ్యుడు. మొన్న నైట్ శైలు ఆల్మోస్ట్ వాడి చేతి చిక్కేది, కానీ సమయానికి అక్కడికి సిద్ధు రావడం ఒక ఎత్తైతే సిద్ధు రాకడ పసిగట్టిన తన రత్నం అక్కడ ఏం జరుగుతుందో చూసి శరణ్యుడిపై మంత్రం ప్రయోగించడం, అదే సమయానికి సిద్ధు కిట్టిల శక్తి శరణ్యుడికి తగలగానే అతనిలో ఉన్న పవర్ కొద్ది కొద్దిగా తగ్గిపోతూ ముందుకు అడుగు కూడా వేయలేక అక్కడి నుంచి పారిపోతాడు. అలా తొందరలో వెళ్ళడంతో పక్కనే ఉన్న చెట్టుకి అతను వేసుకున్న ప్యాంట్ తగిలి గుడ్డు ముక్క చినిగిపోతుంది. అది ఏది చూసుకునే స్థితిలో లేడు శరణ్యుడు. ఆ గుడ్డు ముక్కే ఇప్పుడు సిద్ధు వాళ్ళకి నిజం తెలిసేలా చేస్తుంది. అక్కడి నుంచి వెళ్ళిన వాడు ఆ శక్తిని తాళలేక ఒంటికి ఊపిరి తీసుకునే శక్తి కూడా లేక మైండ్ అంతా పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తుంటే ఆ గుడిసెలోకి వెళ్ళి అతని బాడీని విడిచి తన శరీరంలోకి చేరిన ఆ శక్తి యొక్క మహిమ తట్టుకోలేకుంటే పక్కనే పడి ఉన్న అతనికి శరీరం వాడి క్రూర మృగ కాంక్షకి ఉపశమనాన్ని ఇస్తుంటే అదే కాంక్షతో అతని బాడీని పీక్కుని తింటున్నాడు శరణ్యుడు. అతని శరీరం మీద రాక్షసంగా కొరుకుతూ మాంసాన్ని తింటూ పీక కొరికి పూర్తిగా లోపల ఉన్న గుండెని పెకిలించి తినేస్తాడు. అప్పటికి కానీ నార్మల్ అవ్వడు. ఇదంతా చూస్తున్న సిద్ధుకి మెల్లిగా కళ్ళలోంచి కన్నీళ్లు కారుతుంటే సిద్ధు అని పిలిచిన శైలు గొంతు వినపడింది. అంతే, ఒక్కసారిగా గట్టిగా కళ్ళు మూసి తెరిచేసరికి తన రూమ్లో ఉండి ఉంటాడు. కంగారుగా, కిట్టి ఏమైంది, ఆ తర్వాత వాడు ఎటు వెళ్ళిపోయాడు, మధ్యలోనే ఎందుకు ఆగిపోయింది ఇది అని అడుగుతుంటే, ఈ ప్రకృతి పుడిమి వీటి సహాయంతో మనకి ఎంతవరకు తెలియాలో అంతవరకే తెలిసేలా చేసింది సిద్ధ. ఇప్పుడు మనకి వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలిస్తే సృష్టి రహస్యమే బయటపడుతుంది.
అలా ఎప్పటికీ పంచభూతాలు చేయలేవు. అలా అయితే మనం శైలుని ఎలా కిట్టి కాపాడుకునేది? ఇప్పటి వరకు వాడు ఎన్నో ప్రయత్నాలు చేయగలిగాడే తప్ప శైలుని కానీ ఆ రత్నాన్ని కానీ కనీసం తాకగలిగాడా? ఇప్పటి వరకు మనకి తెలియకుండానే తన్ని ఎలా కాపాడామో ఇకపై అదే చేయాలి సిద్ధ. నువ్వేం టెన్షన్ పడకు, ఇలాంటి చెడు దృష్టిలకి ఈ లోకం ఎప్పటికీ గెలనివ్వదు అని అంటాడు కిట్టి. కొంచెం కూల్ అయ్యి సోఫాలో కూర్చొని శైలు గొంతు గుర్తొచ్చి భయంగా చుట్టూ చూస్తే శైలు ఎక్కడా కనిపించదు. ఏం చూస్తున్నావు సిద్ధా అని అడుగుతాడు కిట్టి. కిట్టి, ఇందాక శైలు గొంతు వినిపించింది, కానీ ఇక్కడెక్కడ తను కనిపించట్లేదు. సిద్ధ, తను ఇక్కడ లేదు. ఈ పంచభూతాలే నీ ప్రాణాన్ని ఎలా కాపాడుకుంటావో కాపాడుకో అని నీకు ముందుగానే హెచ్చరించింది. తనకు ఏం కాకుండా చూసుకునే బాధ్యత ఎప్పటికీ నాదే కిట్టి అని స్థిరంగా అంటాడు సిద్ధ. అదన్నమాట గైస్ ఈరోజు ఎపిసోడ్. వాడి వల్ల వీళ్ళిద్దరి లైఫ్లో ఎటువంటి ఆటంకాలు రాబోతున్నాయో మరి తెలియదు, చూడాలి మనం. అలాగే చరణ్ బాధని పోగొట్టడానికి గీతు అయితే వచ్చేసింది. మరి తన ప్రేమను చెర్రీ యాక్సెప్ట్ చేస్తాడా చేయడా తెలుసుకోవాలి అనుకుంటే తదుపరి కథ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ రోజుకి ఇంతే, మరి ఇంకుంటాను. ఇట్లు మీ సౌజన్య పతివాడ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేసి డైలీ నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి.